గజ్వేల్ పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ సాధించిన వర్గీకరణను అమలు కాకుండా ఉండేందుకు కొన్ని శక్తులు పలుకుబడితో అడ్డుపడుతున్నాయన్నారు. వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాం. మనకు పార్టీలు ముఖ్యం కాదు, వర్గీకరణ ముఖ్యం. వివిధ రాజకీయ పార్టీల్లో క్రియాశీలక పాత్ర పోషించేవారు జేఏసీగా ఏర్పడి ఈ మీటింగు విజయవంతం కోసం శ్రమించడం సంతోషకరం. ఈ గజ్వేల్ ప్రాంతం వారిలాగా మిగతా ప్రాంతాల వారు వర్గీకరణ కోసం కృషి చేయాలని నేను కోరుతున్నానన్నారు. మీరు ఏ పార్టీనైతే నమ్ముకున్నారో ఆ పార్టీల ప్రధాన నాయకులతో నాకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి. నేను నా కోసం ఎప్పుడూ వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించుకోలేదు. దళితుల అభ్యున్నతి కోసం ఉపయోగిస్తా. చంద్రబాబు నాయుడుతో మనకు 20 ఏళ్ల క్రితం నుండే సంబంధాలు ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అడ్డుపడిన వెంకటస్వామిని 2 సార్లు ఓడించింది మన బిడ్డ డాక్టర్. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతి భవిష్యత్తు ముఖ్యమని ఎంఆర్పీఎస్ ముందుకు సాగుతుంది. ఎన్నో ఉద్యమాలు, అవమానాలు, దెబ్బలు తిన్నాం. కొంతమంది బిడ్డలు ప్రాణాలు కూడా కోల్పోయారు. నేను వర్గీకరణ కోసం కమిషనర్కి వినతి పత్రం ఇచ్చి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక మాదిగ పల్లెకు వెళ్ళి మీరు బాగా చదువుకోండి, నేను వర్గీకరణ చేస్తానని అక్కడి వారికి చెప్పారు. పొలిటికల్ జేఏసీ సమయంలో కూడా నేను తెలంగాణ ఉద్యమంలో ఎంఆర్పీఎస్ క్రియాశీల పాత్ర పోషించింది. కేసీఆర్ కి నిమ్మరసం ఇచ్చి కాపాడింది మనం. కానీ మాదిగల హక్కుల కోసం అడిగితే నన్ను 2 సార్లు జైల్లో పెట్టించారు. రాహుల్, సోనియా గాంధీ కూడా వర్గీకరణ కోసం కలిశాను. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, కృష్ణ నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే వద్దన్నా. జూపూడి ప్రభాకర్ ఎమ్మెల్సీ తీసుకున్నాడు. నాకు వర్గీకరణ తప్ప ఏం వద్దు సారని రాజశేఖర్ రెడ్డికి చెప్పాను. ఏదైనా నాకు కాదు, నా జాతికి చేయండి అని నేను కోరాను. మన బాధలు, మన కష్టాలను చూసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రం నీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏబిసిడి వర్గీకరణ తప్ప నాకేం వద్దని నేను చెప్పాను. జాతిని అడ్డం పెట్టుకొని పదవులు పొందితే వారే బాగుపడతారు, కానీ జాతి అవమానం పడుతుంది. మనతో పోల్చుకుంటే మాలవర్గం చాలా ఆర్థికతను, ఉన్నత విద్యను వాళ్లే ఉపయోగించుకున్నారు. 3 ఎస్సీ పార్లమెంటు సీట్లలో మాలలే ఉన్నారు, కానీ మాదిగలకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు అన్నారు. ఆర్ కృష్ణయ్య 10 ఏళ్లలో 3 కండువాలు మార్చి పదవులు తెచ్చుకున్నాడు, కానీ 30 ఏళ్లలో నా వ్యక్తిగతం కోసం నేను చూసుకోలేదు. నేను ఏ పార్టీకి వ్యక్తిగతం కాదు, నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. ఎప్పుడైనా నా జాతికి సంక్షేమం కోసం నేను పాటు పడతానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాధించిన వర్గీకరణను కూడా అమలు కాకుండా అడ్డుకునే శక్తులు ఒకవైపు రోడెక్కుతున్న విషయం మనం చూస్తున్నాం. సాధించిన వర్గీకరణను కూడా అమలు కాకుండా అడ్డుకోవడానికి వాళ్ళ పలుకుబడిని ప్రయోగిస్తున్న విషయం మనం మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాం. ఆ సాధించిన వర్గీకరణను అడ్డుకునే శక్తులను ఎదుర్కోవడానికి, వాళ్ళ పలుకుబడిని ఎదుర్కోవడానికి మరో మహోత్తరమైన కార్యక్రమమే ఫిబ్రవరి 7న జరగబో వేల భక్తుల జాతి ఆకాంక్షల పాటలు, లక్షల డబ్బులతో మాదిగల గుండె చప్పుల్లో అనే ఒక మహోత్తరమైన కార్యక్రమానికి మనం పిలుపునిచ్చి ఆ పిలుపును జయప్రదం చేయడానికి కోరడం కోసం జరుగుతున్న సమావేశమే ఈ సమ్మేళనం అనే విషయం మనం మర్చిపోవాలి. మరొకసారి గుర్తు చేస్తున్నా, 30 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం సాధించుకున్న వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామని మాట్లాడే వాళ్ళను, సభలు పెట్టే వాళ్ళను, వాళ్ళ పలుకుబడిని ప్రయోగించే వాళ్ళను మనం చూస్తున్న విషయం మనం మర్చిపోవాలి. 30 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్న వర్గీకరణను చివరి నిమిషంలో వాళ్ళ మళ్ళా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, మాదిగ జాతి బిడ్డల రాబోయే తరాల భవిష్యత్తు కోసం రేపు జరగబోయే ఫిబ్రవరి 7న జరగబోయే మహత్తరమైన కార్యక్రమంలో
30 ఏళ్ల పోరాటం మీ అండదండలతో నడుస్తూ వచ్చింది. నేను మీ అన్నను, నేను మీ బిడ్డను. 30 ఏళ్ల పోరాటం మీ అండదండలతో నడుస్తూ వచ్చారు. ఇక్కడ చాలా సంతోషం. వివిధ రాజకీయ పార్టీలలో కీలక భూమిక ఈ నియోజకవర్గంలో జిల్లాలో పోషించే నా సోదరులు ఒక తాటి మీద నిలబడి జాతి భవిష్యత్తు కోసం మనకు పార్టీలు ముఖ్యం కాదు, మన వర్గీకరణ సాధించుకోవడం ముఖ్యం అని చెప్పి వేదికను మనం ఏ పార్టీలో ఉన్నా మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం కాబట్టి ఎస్సీ వర్గీకరణకు ఏ శక్తులైతే అడ్డుకుంటున్నాయో ఆ శక్తుల ప్రయత్నాలను ఎదుర్కొని వర్గీకరణ అమలు చేసుకోవడానికి మనం ఒక తాటి మీదకి రావాలని చెప్పి నా జాతి వివిధ రాజకీయ పార్టీలో ఉండేవారి నా తమ్ముడు, నా సోదరులు ఒక తాటి మీదకి రావడం అనేది చాలా సంతోషం. మీరు ప్రత్యక్షంగా వివిధ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నారు. ఈ వేదిక మీద ఒక జేఏసీగా ఏర్పడాలంటేనే మీకు నచ్చిన, మీకు అభిమానం ఉన్న, మీరు నమ్ముకున్న వివిధ రాజకీయ పార్టీలో మీరు పనిచేస్తున్నారని అర్థం. అది కాంగ్రెస్లో కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, లేదా బీజేపీలో కావచ్చు, లేదా ఇంకొక పార్టీలో కావచ్చు. ఏదైనా ఒక పార్టీలో మీరు ఉండడం వల్లనే అందరూ ఏకం కావాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చే చేసి ఏర్పాటు. మీకు ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలో మీకు సంబంధాలు ఉన్నా, మీకు ఆ రాజకీయ పార్టీలో సభ్యత్వాలు ఉన్నా, నాకు ఏ పార్టీతో ప్రత్యక్షంగా వర్గీకరణను మినహాయించి ప్రత్యక్ష సంబంధాలు నేను ఎవరితో పెట్టుకోను. వర్గీకరణకు సంబంధించిన విషయంలో నేను ఏ పార్టీలో చేయలేదు. మీకు ఎట్లయితే మీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయో, మీ స్థాయిలో ఆ పరిచయాలను ఆసనం చేసుకొని మీరు ఎదిగి ఒక స్థానికంగా ఏదైనా ప్రజాప్రతినిధులు ఎదిగారో అది మీ శక్తి. మీకు ఆ రాజకీయ పార్టీ ఇచ్చిన గుర్తింపు. ఈ 30 ఏళ్లలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ఇప్పుడు మీరు ఏ పార్టీలు అయితే నమ్ముకున్నారనుకుంటున్నారో ఆ పార్టీల ప్రధాన నాయకులతోనే నా సంబంధాలు. మీరు ఏ పార్టీలు అయితే నమ్ముకున్నారో గతంలో, ఇప్పుడు ఏ పార్టీలు అయితే నమ్ముకుంటున్నారో ప్రస్తుతం, మీరు నమ్ముకున్న ఆ పార్టీల ప్రధాన నేతలతో నా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. నా వ్యక్తిగత సంబంధాలను ఎప్పుడు నా కోసం ఉపయోగించుకోలేదు, కానీ నా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రం ఆలోచించాలి. మీ అన్నగా ఒక ప్రత్యక్షంగా ఒక 4 పార్టీల గురించి మాట్లాడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో టీడీపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ముందుకు సాగుతున్న రోజుల్లో టీడీపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వర్గీకరణ విషయంలో పోరాటం చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారిని నయానా భయాన ఒప్పించడానికి, లక్షల మందితో సభలు పెట్టినాం. ఆ సభలను రప్పించగలిగారు. ఇప్పుడు కాదు, ఇవాళ 2025లో ఉన్నాం కదా, ఇప్పుడు 2025లో ఉన్నాం కదా. లక్షల మందిని ఇప్పుడు కాదు, 29 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. ఈ ఫోటో చూడండి. మొదలుపెట్టినప్పుడు 2 అనుకున్నాం. ఎంఆర్ఎస్ ముందుకు సాగుతున్న దశలో పోరాటాన్ని అంచడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఆ విధంగా 30 ఏళ్లలో ఎన్నో కుట్రలు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో సందర్భాలు ఎదురైనాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాం. దెబ్బలు తిన్నాం, అవమానపడ్డాం, ఆరోపణలు గురయ్యాం, ఆరోపణలు గురైనాం, జైలుకి వెళ్ళే సందర్భంలో జైలుకి వెళ్ళాం. ఈ ఉద్యమ ప్రయాణంలో కొంతమంది బిడ్డలు ప్రాణాలు కూడా కోల్పోయాం. వ్యక్తిగతంగా నాయకులకు వచ్చే అవకాశాలు నిరాకరించాలని, జాతిని యుద్ధంలో గెలిపించాలని, యుద్ధం ముందుకు సాగుతున్నప్పుడు
నిర్బంధాలు కుట్రలు జరుగుతాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టామని అనుకున్నాం కాబట్టి ఈ ప్రస్థానం 30 ఏళ్ళు జరుగుతూ వచ్చేసింది. ఆనాటి నుండి ఈనాటికి చంద్రబాబు నాయుడు గారికి మనకు అంతో ఇంతో సత్సంబంధాలు ఉన్నాయి. నిన్న మీరు చూసా, నిన్నగా మొన్న ఆంధ్రప్రదేశ్లో కమిషన్ నేను నివేదిక ఇచ్చొచ్చాను. తెల్లారి ఒకరోజు అదే రోజు తెల్లారి చంద్రబాబు నాయుడు గారు దళితులు మార్గపల్లెకి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతూ మీరు బాగా చదువుకోండి, నేను త్వరలో వర్గీకరణ చేయబోతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వచ్చింది. ఆ కమిషన్కి ఇచ్చిన తెల్లారే ఆయన మార్గపల్లెకి వెళ్ళిండు. మార్గపల్లెలో ఒక ఇంట్లోకి వెళ్ళిండు. ఒక అర్ధగంట సేపు ఆ ఇంట్లో కూర్చున్నాడు. మీరు బాగా చదువుకోండి, త్వరలో వర్గీకరణ చేయబోతున్నాను మాట్లాడాడు. అంటే ఆ స్థాయి నాయకులతో ఉన్న సంబంధాలు ఆసరా చేసుకుంటే వ్యక్తిగత ప్రయోజనాలు వస్తాయి, అది ముఖ్యం కాదు. మీ అన్నగా కేసీఆర్ గారు ఆయన ఆమరణ చేసి కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష వరించిందే మనం. పొలిటికల్ చేసి ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించిందే మనం. పొలిటికల్ చేసి సభాధ్యక్షుడు కోదండరామ్ అవుతే యాదగిరి కూర్చున్న స్థానంలో రైట్ నేను కూర్చుంటే మన మల్లేష్ కూర్చున్న స్థానంలో కేసీఆర్ కూర్చున్నాడు. ముందు వరుసలో చాలా మంది లెఫ్ట్ టు రైట్ ఉన్నారు, కానీ పొలిటికల్ చేసి చైర్మన్ కు లెఫ్ట్ టు రైట్ కూర్చున్నది మాత్రం ఎంఆర్పిఎస్ టీఆర్ఎస్ అధినేత. సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా ఒక సందర్భంలో టీవీలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే దళిత ముఖ్యమంత్రి అంటే మొట్టమొదటి కరువుడు మందకృష్ణ మాదిరే కదా అని చెప్పి ఆయన ప్రయత్నం చేసి ఒకసారి టీవీలో. వాటన్నిటికీ భ్రమలు కొట్టుకోలేదు. వర్గీకరణ ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన మీద కూడా యుద్ధం చేసిన సమయంలో యుద్ధం చేశాము. సంపాదన కుటుంబం వాళ్ళు ఇవాళ ఎదురుగా ఉన్నది మనకు వాళ్ళు. ఇప్పుడు వర్గీకరణ కట్టుదోపు బహిరంగ సభలు ఎవరు పెడుతున్నారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎవరు తిరుగుతున్నారు? వర్గీకరణ జరగనివ్వంటే ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడుతున్నారు? ఖర్గే దగ్గర ఎవరు మాట్లాడుతున్నారు? లక్షల కోట్ల రూపాయల సంపాదన మాలకుంటున్నాం. రాజకీయంగా 3 పదవులు పొందిన మాలకుంటున్నాం. సొంత మీడియాగా మాలకుంటున్నాం. మన ప్రత్యర్థులు ఉన్నారు. ఇట్లాంటి సమయంలో మీ అందరూ చెప్తున్నాను, మన కళ్ళ ముందు 97 వచ్చింది లాగారు కదా, మన కళ్ళ ముందు 2004 లాగారు కదా, 24 కూడా ఇప్పుడు మనం కళ్ళ ముందు మన పలాన్ని లాగాలనుకుంటున్నారు కదా. చూసుకోవడం అనేది పిరికితనం అవుతుంది. చూసుకోవడం చాతకతనం అవుతుంది. ఈనాటి పిరికితనం చాతకతనం అంటే రాబోయే తరాలకు అది ప్రమాదకరంగా మారుతుంది, అది నష్టం కలుగుతుంది. ఇప్పుడు మా కళ్ళ ముందు మన పళ్ళని లాగుతున్నా ఉంటాయి, కళ్ళ ముందు మన బిడ్డల అన్నం తినే పళ్ళని గుంజుకుంటామంటుంటే, ఇంకా చేతకాంతరంగా మనం మౌనంగా ఉంటే రాబోయే తరాలకు మనమే నష్టం తెచ్చుకోగలుగుతాం. ఆ పరిస్థితి మనం జీవించే కాలంలో రావద్దు. రాబోయే తరాలకు భవిష్యత్తు ఇవ్వాల్సిందే తప్ప ఆ రాబోయే తరాలకు మాత్రం మన వల్ల నష్టం జరగదలుచుకోండి. అందరూ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నా తమ్ముడు కాంగ్రెస్ ఉన్నారా, నా తమ్ముడు బీజేపీ ఉన్నారా, నా తమ్ముడు టీఆర్ఎస్ ఉన్నారా, టీడీపీ ఉన్నారా, ఏ పార్టీ ఉన్నా కాల్సరం. మీరు ఎక్కడున్నా జాతి బిడ్డలుగా ఇంటికి ఒక సంకనేశ్వరుడు డబ్బేశ్వరుడు గారికి హైదరాబాదే కాదు ప్రపంచం మొత్తం మనం దండలు పోతైనా హైదరాబాదే కాదు ఆకాశం మీద రిటర్న్ కొట్టాలి. ఇప్పుడు నన్ను తీసుకొస్తున్నప్పుడు ఒక 2000 మంది కార్యకర్తలు ఉంటే డబ్బులు ఎన్ని ఉన్నాయి? ఓ 30 ఉన్నాయి, ఓ 50 ఉన్నాయి. అరే 50 డబ్బులకే బజార్లన్నీ దద్దరిల్లే కదా. అంటే గజ్వేల్ ఉంటే అందరూ కలిసిపోయింది కదా. 50 డబ్బులకే గజ్వేల్ దద్దరిల్లితే ఆ 50 పోయి 1,00,000 డబ్బులు హైదరాబాద్ లో మోగితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించాలి. హైదరాబాద్ వాడ మొత్తం దద్దరిల్లాలి. మన డబ్బుల మొత్తం ప్రపంచానికి ఎడమలా చేయాలి. ఆల్ఫామ్ ఉంటే ఆకాశమే దద్దరిల్లినట్టుగా మనం డబ్బుల మొత్తం పోవాలి. మన ఆకాశ చాటుదాం. ఇప్పుడు ధర్నా చేసి మన ఆకాశ చాటాం, నిబంధనలు చేశాం, ముట్టడిలు చేశాం, తగలబడ్డాం. కొన్ని సందర్భాల్లో రాష్ట్రం తగలబడ్డది, మన బిడ్డ తగలబడ్డది. ఏం చేయాలని చేశాం. ఆయన బలమైన శక్తివంతులు మనకి ఎదురుగా వచ్చేశారు. అయినప్పటికీ సమాజం మద్దతు మనకే ఉంది కాదు. మాదిలో చీమినెత్తులు ఉంటే ఫిబ్రవరి 7వ తారీఖు మాత్రం ఉండాలని ఉంటారు.
మాదిగలో చీము ఎత్తుంటే ఫిబ్రవరి 7 ఇంకా ఉంటారు. తమ్ముడు కాశీ చెప్పినట్టుగా అన్ని వర్గాల మద్దతు కూడా పెట్టడం జరుగుతున్నాయి. నిన్న మీరు చూశారు కదా మన మాదిగ ఉద్యమానికి మద్దతుగా బీసీ మేధావులందరూ తమాషా పెట్టారు. మాదిగ కళాకారులకు మద్దతుగా, రచయితల మద్దతుగా అన్ని వర్గాల కళాకారులు రోడ్డుకు వచ్చినాయి. ఇప్పుడు మేధావులందరూ కాశీ నాయకత్వంలో అందరినీ రెండవ తీసుకెళ్తాం. అదే సమయంలో రేపు హైదరాబాద్ ఫిబ్రవరి 7 జరిగిన ఆ ఫిబ్రవరి 7 లక్షలాది మాదిగ డబ్బులకు మోదకు మద్దతుగా సమాజమే మన కంటకి లాభానికి రాబోతున్నది. దయచేసి మీరు కలుస్తుంది మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు ఉంటారు కదా, ఊర్లో 10 మంది 20 మంది అయితే సభలో వాటితో కొడుతున్నారు కదా. మరి ఊర్లో ఉన్న ప్రతి ఇంటికాడ డబ్బు ఉన్నదనుకో, 2 లక్షలు అవుతుంది. మీరు డాక్టర్లా అధికారి ఎవరు? నిన్నటి వరకు పార్టీలో ఉండి నడిపింది ప్రవీణ్ కుమార్ కదా. మరి నిన్న ప్రవీణ్ కుమార్ కలిశాను కదా. ప్రవీణ్ కుమార్ కూడా చెప్పిండు, అలా మన జాతి సాంస్కృతిక వాయిద్యం డబ్బు కాబట్టి నేను డబ్బేసుకోమంతా ఆఫీసర్ అందరూ డబ్బేసుకోమంటారు కదా. మన జాతిలో సీనియర్ నాయకుడు ఎవరు? మోత్పల్లి నరసింహే కదా. నిన్న మోత్పల్లి నరసింహ కూడా కలిశాను కదా. మోత్పల్లి నరసింహ ఏమన్నాడు? అరే మార్గాలు కొడుతున్న ప్రతి ఒక్కరు సంఖ్యను డబ్బేసుకోండి అంటే ఆయన కూడా కొడతారు కదా. ఒక్కసారి ఆలోచించుకోండి. 10-20 డబ్బులు మోగితేనే 100 వారంతా దద్దరిస్తారు కదా. ఒకసారి 1,00,000 డబ్బులతో మనం ఆకర్షణ దాటితే ఈ ప్రపంచమే మనకు అందరికీ మనకు అవకాశం ఉంటుంది అనేసి కూడా మర్చిపోదని సరే నేను కోరుతూ దయచేసి మన మాటను నిలబెట్టుకునే దిశగానే ముందుకు సాగాలని, వర్గీకరణ వ్యతిరేక శక్తులకు వాళ్ళు తీసుకొచ్చే ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లో తలవొగ్గద్దని ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన ఆగస్టు 1వ తారీఖు నాడు దేశంలోనే అందరికంటే ముందు తెలంగాణ అమలు చేస్తామన్న మీరు ఆ విషయంలో మీరు అమలు చేయకపోయారని, గత నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేస్తామన్న మీరు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాదిగా ఇతర దళిత కులాల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తలొగ్గి వర్గీకరణ జాప్యం చేస్తే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు లక్షల డబ్బులతో మాదిగల ఆకాంక్షను మా గుండె చప్పుళ్లుగా వినిపిస్తామని, ఆ రోజు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మాత్రం దానికి రేవంత్ రెడ్డి గారు సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందనేసి కూడా మేము గుర్తు చేస్తూ, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగే ప్రయత్నంలో అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్కు ఉన్నదని, ఆ మద్దతును మరొకసారి కూడగట్టే దిశలో ఈ నెల 11వ తారీఖు నాడు అన్ని వర్గాల మద్దతుతో సంఘీభావ సదస్సు మా సోదరులు ప్రొఫెసర్ కాశీం నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే మేధావుల సభను కూడా మాదిగ ఉద్యోగులు, అన్ని వర్గాల ఉద్యోగులు, మేధావులు విజయవంతం చేయాలని, అదే సమయంలో ఫిబ్రవరి 7న వేలాది మాదిగ గొంతులతో వచ్చే ఉద్యమ పాటలతో, లక్షలాది డప్పులతో మాదిగ గుండె చప్పులను వినిపించే దిశగా జరగబోయే ప్రయత్నంలో ప్రతి మాదిగ బిడ్డ ఇంటికో డప్పు కొనుక్కొని ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు వచ్చేటట్టుగా చూడాలని, ప్రతి గ్రామం నుంచి 2 బస్సులు వేసుకొని ఇంటికో డప్పు వేసుకొని ఖచ్చితంగా హైదరాబాద్లో జరగబోయే మహాప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, మాదిగ బిడ్డల భవిష్యత్తు కోసం జరిగే సంగ్రామం ఇది. దీన్ని అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో ఆ కుట్రలను ఛేదించి వర్గీకరణ ఫలాలు మన బిడ్డలకు అందించడం కోసం జరిగే పోరాటం ఫిబ్రవరి 7న జరగబోతున్న సమయంలో ఖచ్చితంగా 1000 గొంతులు, లక్షల డప్పులు, మాదిగ గుండె చప్పులు అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ డప్పును సంకనేసుకొని సంకకు డప్పేసుకొని హైదరాబాద్ నగరానికి తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.